గారు ఎస్ మా మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇవాళ గెస్ట్గా వచ్చిన నా ఫేవరెట్ ఆదిత్య హాసన్ అన్నకి, ఆనంద్ దేవరకొండ అన్నకి, ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎస్పెషల్లీ క్యాసెట్స్ లాంచ్ చేయడం చాలా నా చిన్నప్పుడు నా ఫేవరెట్ పార్ట్ అది. ఆడియో లాంచ్ చూస్తూ అబ్బా క్యాసెట్ ఏ కలర్ ర్యాపర్లో తీశారు. ఎస్పెషల్లీ యమదొంగకి అయితే పొగలు వచ్చేవన్నమాట. పొగల నుంచి ఇలా క్యాసెట్ తీసేవాళ్ళు. ఇంకొన్ని సినిమాల్లో గ్రీన్ కలర్ ర్యాపర్, రెడ్ కలర్ ర్యాపర్ వెళ్ళిపోయి అక్కడ నుంచి క్యాసెట్ షాప్కి వెళ్ళిపోయి. సో క్యాసెట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ నాకు. అండ్ ఈ పాటకు వస్తే మెయిన్ 2 పిల్లర్స్ సింగర్ అనురాగ్ కుల్కర్ణి గారు, అది అన్న, అండ్ కిట్టు అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ సెన్స్. ఈవెన్ అనురాగ్ అన్న వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు యూ. అదేలే. ఎస్పెషల్లీ ఈ చరణంలో షికారు చేద్దాం, గొంతు పోయింది సారీ, పదమని తన పుకారులన్నీ వినమని, అది నాకు చాలా ఇష్టము. అండ్ ఈ ఈ చిత్రం నిర్మాణించిన ధీరజ్ అన్నకి, గిరిబాబుకి థ్యాంక్ యూ సో మచ్. గిరిబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వీడియో సాంగ్ అన్నీ ఓకే అన్నారు. అండ్ థింక్ మ్యూజిక్ కళ్యాణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ రియలీ మీన్స్ లాట్ టు మీ. చాలా జెట్ స్పీడ్ ఉన్నారండి మీరందరూ, మీ టీం అంతా. అండ్ గౌరీ, మై మిక్స్ ఇంజనీర్, మై ఇన్హౌస్ మిక్స్ ఇంజనీర్, థ్యాంక్ యూ సో మచ్ డా. యు ఆర్ మై ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ. అండ్ మై ప్రభు సౌండ్ డిజైనర్. అండ్ ఈ పాటకు పనిచేసిన నా టీం సిద్ధార్థ తణుకు, సింధుజా తణుకు, హరిహరన్, అండ్ మా పిల్లలు సాన్వి, సహస్ర, అద్వైత్, ఇంకొకరి పేరు మర్చిపోయా. ఓకే అద్వైత్, మళ్ళీ వాళ్ళు మెసేజ్ చేస్తారు ఎందుకు చెప్పలేదని. అద్వైత్ విశాంత్, బా నా మెమరీ సూపర్. సో ఈ 4 పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. సిద్ధార్థన్కు గిటార్స్, చాలా ఎంజాయ్ చేసాం ఈ పాట చేయడానికి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది, వేరే పాటలు కూడా బాగా వచ్చాయి. హోప్ఫుల్లీ మీరు అందరూ దీనికి వస్తే ప్రమోట్ చేయండి. ఇట్ బీ రియలీ మీన్స్ అలాట్ టు మీ. అంతే, ఎవరైనా మర్చిపోతే సారీ. ఆదిత్య అన్న హాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంజిత్ గారు. అలాగే మనం ఆల్రెడీ టీజర్ సాంగ్ చూసిన తర్వాత ఇది ఎక్కడ కూడా మొదటి సినిమాలాగా అనిపించలేదు. అంత అద్భుతంగా విజువల్స్ కానీ, సినిమా కానీ, టేకింగ్ కానీ అనిపించింది. సో ఇప్పుడు ఆ డైరెక్టర్ శ్రీకర్ నాయన్